అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే త్వరలో ఎవరు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు అనేది ఇవాళ రీడింగ్ అనమాట. ఎస్, ఈ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అందుకే మీరేంటంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ట్రై చేయండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎవరికైతే కనెక్ట్ అవ్వట్లేదో ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అది మీకు కనెక్ట్ అవుతుంది అంటే ఆ రీడింగ్ మీకోసం అని అర్థం అనమాట. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. సో మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేసి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ, గ్రాటిట్యూడ్ అని కానీ ఒక చిన్న కమెంట్ మీరు పెట్టారంటే, వీడియో కింద లైక్ చేసి ఒక చిన్న కమెంట్ పెట్టారంటే ఈ రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. సో ఇప్పుడు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, నా కలెక్టివ్కి త్వరలో ఎవరు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్, నా కలెక్టివ్కి త్వరలో ఎవరు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్, ఓ మై గాడ్, ఫస్ట్ 3 కార్డ్స్ మేజర్ ఆర్కానా వచ్చాయి. ఈ రీడింగ్ నిజంగా చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ క్లారిఫై ది హెరాఫెంట్. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై ది మెజిషియన్. యూనివర్స్, please clarify justice. Universe, please clarify 4 of cups. Universe, okay. So ఫస్ట్ థింగ్ ఫస్ట్, అంటే నేను ఇక్కడ నాకు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ, వాళ్ళ క్వాలిటీస్ కానీ, వాళ్ళు ఎలా ఉంటారని కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే నేను అది చెప్తాను. మీరు క్లియర్గా వినడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్ ఎక్కువ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. అంటే దేవుడిని ఎక్కువ నమ్మే పర్సన్ అయి ఉండొచ్చు, ఆర్ పూజలు ఇలాంటివి ఎక్కువ చేసే పర్సన్ అయినా అయి ఉండొచ్చు అనమాట. అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న పర్సన్ అనమాట. కొంతమంది దేవుడిని నమ్మరు కదా, అలాంటి పర్సన్ కాదు ఇతను ఆర్ ఆమె. నమ్ముతారు అనమాట ఎక్కువ దేవుడిని. అదొక క్వాలిటీ చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా, చాలా ఎక్కువగా లాజికల్గా ఆలోచించే పర్సన్ అనమాట. అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో వీలైనంత వరకు వాళ్ళు ఏంటంటే కన్వర్జేషన్ని కూడా చాలా షార్ట్గా పెట్టడానికి ట్రై చేస్తారు. సో నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అన్నట్లుగా చూపిస్తుంది. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి పర్సన్ ఉన్నారేమో చూసుకోండి, సో దట్ మీకు ఆ పర్సన్ నుంచి సర్ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, సో సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ అనే కాదండి. ఆ పర్సన్ మీతో సడన్గా మాట్లాడడం, మీతో సడన్గా మంచిగా మాట్లాడడం, ఆర్ మీకు సడన్గా ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం, సడన్గా ఒక మంచి మెసేజ్ పంపించడం, సడన్గా కాల్ చేసి చాలాసేపు మాట్లాడటం, అంటే సర్ప్రైజింగ్ థింగ్, ఎప్పుడు చేయలేనిది ఏదో సంథింగ్ అతను ఆర్ ఆమె చేయడం అనమాట మీ సైడ్. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి బాగా ఓపిక ఎక్కువ అండి. అదైతే క్లియర్గా చూపిస్తుంది మనకి ఇక్కడ. వీళ్ళకి ఓపిక ఎక్కువ, కానీ వీళ్ళు చాలా ఓవర్ థింకర్స్ అనమాట. అంటే ఇల్యూషన్స్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఒక సిచ్యువేషన్ ఏదైనా నెగిటివ్గా జరిగిందంటే మిగతా అన్నింటినీ కూడా అలా ఆలోచించేస్తూ ఉంటారనమాట. అదొకటి. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మేబీ లాలో కానీ ఆర్ గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఈ పర్సన్ గవర్నమెంట్ ఫీల్డ్లో ఏదైనా కెరియర్ పర్సూ చేస్తూ ఉండొచ్చు అనమాట ప్రస్తుతం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చూడటానికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు,
చాలా అందంగా కూడా కనిపిస్తారనమాట. సో వీళ్ళు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయండి వీళ్ళలో. అండ్ వీళ్ళు లేజీ పీపుల్ కూడా అనమాట. సో వీళ్ళలో లేజీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ పనులు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అన్నట్లుగా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ లాజిక్ విషయానికి వస్తే చాలా లాజిక్గా ఆలోచిస్తారు, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. సమ్టైమ్స్ ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే అనుకోకుండా నోరు జారి ఏదో ఒకటి మాట్లాడేవి లిమిటెడ్గానే మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడరు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఆలోచించకుండా ఏదో ఒక మాట అనేస్తారనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఇమ్మెచ్యూరిటీ కూడా ఒక్కొక్కసారి బయట పడిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ షూర్లీ వీళ్ళైతే ఇంట్రోవర్టెడ్ పర్సన్ అండి, అదైతే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి కొంతమంది జోడియాక్ సైన్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. జనరల్గా నేను రీడింగ్స్లో జోడియాక్ సైన్స్ ఏం మెన్షన్ చేయను, కానీ ఏంటంటే మీకు రీడింగ్ కనెక్ట్ అయితే చాలు. బట్ వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను జోడియాక్ సైన్స్ కొన్ని. ఒకటి పైసీస్ చూపిస్తుంది, క్యాన్సర్, స్కార్పియో వాటర్ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లిబ్రా అనమాట, తులారాశి. సో లిబ్రా తులారాశి ఒకటి చూపిస్తుంది, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అనమాట చూపిస్తుంది. అండ్ ఇంకొకటి కన్యరాశి కూడా చూపిస్తుంది, అక్వేరియస్ కుంభరాశి కూడా చూపిస్తుంది అనమాట. సో నాకు ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో రాసులు అవి చెప్పాను. బట్ రాసులతో మీకు సంబంధం ఏం లేదండి, జస్ట్ చిన్న ఇంకొక పించ్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. సో మీకు ఒకవేళ కానీ రీడింగ్ కనెక్ట్ అవుతుంది అని అంటే అది ఇంపార్టెంట్. మెయిన్ జోడియాక్ సైన్స్ మీద ఏం ఫోకస్ చేయకండి, జస్ట్ నేను చెప్పాను అంతే. సో ఇదన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ నా కలెక్టివ్కి ఈ సో అండ్ సో పర్సన్ ఏ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు యూనివర్స్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వాలని లేదండి, ఏవైతే కనెక్ట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఓకే, నాకు తెలిసి సర్ప్రైజ్ అంటే ఒకటి మీరు మేబీ ఈ పర్సన్ మీతో అంత ఏం మాట్లాడరు, మీ విషయంలో పెద్ద ఏం కేర్ తీసుకోరు అన్నట్లు అనుకున్నట్లయితే ఈ పర్సన్ చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి అన్నట్లుగా చూపిస్తుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వీళ్ళు ప్లాన్ చేసే సర్ప్రైజ్లో వీళ్ళు మీకు ఎంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు అనేది మీకు రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సంథింగ్ మిస్టీరియస్ సర్ప్రైజ్ ఏదో కూడా చూపిస్తుంది. అంటే మేబీ ఒక గిఫ్ట్ లాగా కానీ ఆర్ సడన్గా మీ ముందుకు వచ్చేసి, అంటే ట్రావెల్ చేసి మీ ముందుకు వచ్చి మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కానీ ఆర్ ఇన్ కేస్ మీకు ఈ పర్సన్ ఆల్రెడీ తెలుసు అనుకుంటే, అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలా అంటే సడన్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావటం, మళ్ళీ సడన్గా మీకు కనిపించడం అనమాట. అంటే మెసేజ్ ఆయన అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే క్లియర్గా ఏంటంటే సమ్ ట్రావెల్ ఏదో చేసి మీ ముందుకు వస్తారు, సడన్గా మీకు కనిపించి డైరెక్ట్గా మీతో మాట్లాడతారనమాట. సో అది మీరు చాలా సర్ప్రైజింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే మేబీ ఈ పర్సన్కి మీకు మధ్య బాండ్ ఏం లేదనైనా మీరు అనుకుని ఉండొచ్చు, ఆర్ ఈ బాండ్ అంతా ఇంకా ఆల్రెడీ అయిపోయింది అన్నట్లుగా కూడా మీరు అనుకుని ఉండొచ్చు. ఇన్ కేస్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా కానీ ఉండుంటే పాస్ట్లో ఒకవేళ. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మీకు ఒక లవ్ ప్రపోజల్ కానీ డేటింగ్ ప్రపోజల్ కానీ, అంటే డేటింగ్ చేద్దామని కానీ లవ్ కమిట్మెంట్ కోసం కానీ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా మీకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ ఒక గిఫ్ట్ కానీ వీళ్ళు మీకు ఎంత ఎడిక్ట్ అయిపోయారో అది మీకు సడన్గా తెలిసి రావటం కానీ, ఆర్ వీళ్ళు ఎక్కడి నుంచో దూరంగా ట్రావెల్ చేసి సడన్గా మీ ముందుకు అపియర్ అయ్యి మీతో చాలా ఇదిగా మాట్లాడటం కానీ, ఇంకొకటి లవ్ ప్రపోజల్ కానీ ఆర్ డేటింగ్ సంబంధించినది ఏదైనా ప్రపోజల్ మీకు తీసుకురావటం అనమాట. ఇది నాకు చూపిస్తుంది. చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ చాలా 1 2 3 ఆల్మోస్ట్
7 మేజర్ ఆర్కానా వచ్చినాయి మనకి. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ రీడింగ్. మీరు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ గ్రాటిట్యూడ్ అని కానీ ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేసారనుకోండి, మీకు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయని మీకు కూడా అర్థమవుతుంది. సో దట్ మీరు నన్ను కాంటాక్ట్ చేయగలుగుతారు, మీరు కూడా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారని. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలి అని అడుగుతున్నారో అలాంటివి నాకు కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పారంటే ఖచ్చితంగా నేను అలాంటి వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.